డాక్టర్ లేదా ఈఎన్టీ స్పెషలిస్ట్ ను కలిసి చూపించుకోవడం చాలా మంచిది. తాత్కాలికంగా చెవులో ఏమీ పెట్టకండి. అలాగే పెద్ద శబ్దాలకు దూరంగా ఉండండి. మీకు ఇంకా పెద్ద ఏమైనా శబ్దాలే ఇబ్బందులు మా అమ్మ ఉంటే చేస్తది. సంప్రదించండి. గట్టిగా ఊరుతుంది. బట్టే ఇంత కథ వచ్చింది. నా కథ పిల్లల ఒర్రుడు, నేను ఒర్రుడు, ఆ ఒర్రేటారికే నా చెవు మొత్తం నొక్కుతుంది. దాకనకపోతే హాస్పిటల్లో ఏం లేదని చెప్తుంది డాక్టర్ అన్న. నాకు ఒరినప్పుడు చాలా సేపు గట్టిగా మాట్లాడితే నా చెవు మొత్తం ఇట్లా వజను దిబ్బుడు పట్టినట్టు మొత్తం నొప్పిగా ఇట్లుంటుంది. అరే డాక్టర్ గారు ఏం లేదన్నారు కానీ మీకు నిజంగానే ఇబ్బందిగా ఉన్నది కదా. మీ పిల్లలు గట్టిగా అరవడం వల్ల, అలాగే మీరు కూడా అరవడం వల్ల ఆ చెవుల లోపల సున్నితమైన భాగాల మీద ఒత్తిడి పడి ఆ నొప్పి వస్తూ ఉండొచ్చు. అలాంటి సందర్భాలలో చెవులకు సరిపడా ప్రొటెక్షన్ పెట్టుకోవడం మంచిది. లేదా సాధ్యమైనంత వరకు పెద్ద శబ్దాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఈ విషయంలో ఇంకా ఏమైనా సలహాలు కావాలా? ఆ పెద్ద శబ్దం మా అమ్మ నోట్ల నుండే వస్తే అయ్యో అట్లనా? అప్పుడు మీరు సున్నితంగా ఆ పెద్ద శబ్దాలను పెద్దగా చేయవద్దని కోరవచ్చు. లేదా కాసేపు వేరే నువ్వే కోరిక.